హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు ఈరోజు భగవద్గీత 18 రోజుల కోర్సులో మనము 4వ అధ్యాయము మనం చర్చిస్తున్నాము. దానికి ముందు ఆ ప్రభుపాదుల నుంచి ఇస్కాన్ తరఫున నుంచి మీకందరికీ ధన్యవాదాలు. కొంచెం మనం ముందుకెళ్తే నిన్న ఎవరైనా అకస్మాత్తు నిన్న ఎవరైనా మిస్ అయింటే ఇక షార్ట్ రివ్యూ మనము చేస్తామన్నమాట, 1 or 2 minutes. ఓకే, దీన్ని నిన్న మనం చర్చించింది కర్మయోగము. కర్మయోగము అంటే ఏంటి అంటే ఒక ఒక శ్లోకం 1 నుంచి 9 వరకు మనకు సన్యాసం అంటే కర్మయోగం ఉత్తమం, త్యజించడం అంటే చర్యల ఫలితాలను అనువదించి విడిచిపెట్టడం, చెడు ఫలితాలు వస్తే వాళ్ళని మనం తీసుకోమన్నమాట. అంతేగాని మనం ఏం చర్యలు చేయకుండా ఊరికే కూర్చోవడం మనం కాదనమాట. ఊరికే కూర్చొని ఉండడం కూడా పాపకార్యమే అని భగవద్గీతలో మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా మనం ముందు ముందు చాప్టర్లు వెళ్తే కనుక తర్వాత మనం చర్చించాము జీవన శైలి దశలు 9వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు. భౌతిక వ్యక్తులు అంటే వాళ్ళని కర్మీలు కూడా అనొచ్చు మనము. కర్మకాండ, కర్మయోగము వీటికి ఉన్న వ్యత్యాసం కూడా మనము తెలుసుకున్నాం అనమాట. అయితే వీటికన్నిటికీ చేయడానికి మనకు ఒక మార్గదర్శకుడు, నాయకులు అంటే గైడ్, మెంటర్ వాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఒక నాయకుడు ఆధ్యాత్మిక కర్తవ్యానికి మార్గదర్శకంగా ఉండాలి. అంటే ఒక రాజు కూడా తన రాజ్యంలో ప్రజలందరూ ఆ భగవంతుని యొక్క సేవ చేయడానికి ప్రోత్సాహం చేయాలన్నమాట. అంటే దానికి కావాల్సిన సదుపాయాలు, వసతులు అన్ని రాజు కల్పించాలి. అదేవిధంగా ప్రస్తుతము ప్రజాస్వామ్యంలో అయినప్పటికీ కూడా ఆ ఈ మంత్రులు అయితే ఏమి, ప్రధాన మంత్రులు అయితే ఏమి, ముఖ్యమంత్రులు అయితే ఏమి, ఇంకా ఎమ్మెల్యేస్ అయినా, ఎంపీ అయినా, ఎవరైనా సరే వాళ్ళ కింద ఉన్న ప్రజలకు వాళ్ళు భగవత్ అంశాలను వాళ్ళకు అందించేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయాలన్నమాట. మళ్ళీ 36 నుంచి 43 శ్లోకం వరకు భౌతిక కోరికలను పూర్తిగా నాశనం చేసే మార్గము అవి ఏవి, వాటిని మనం ఏ విధంగా అధిగమించవచ్చు అని. ఇంద్రియాలు భగవత్ ప్రసాదము, నామజపము, మనస్సు, బుద్ధి వీటి ద్వారా భగవద్గీత ద్వారా మనము ఈ కర్మ యోగం అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ఫ్లో చార్ట్ అనమాట. మీకు టైం ఉంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నేను ఒక 10 seconds పాస్ లో పెడతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, సరే, ఇక మనము ముందుకెళ్తాం. సో ఇప్పుడు అధ్యాయం 4. ఈ అధ్యాయానికి ఉన్న పేరు ఏంటంటే దివ్య జ్ఞానం, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు మనము వచ్చిన కొన్ని పాయింట్స్ ఇట్లా రాస్తావా బేట? జర రాయి బేట. ఏ పాయింట్స్ తెలివాయి? ఏ పాయింట్స్? ఇది దివ్య జ్ఞానం 4వ అధ్యాయము. 4 దివ్య జ్ఞానం అని చెప్పేసి. ఓకే, దివ్య జ్ఞానం అంటే ఏమి ఎవరైనా చెప్పగలరా? మీకు తెలిసిన దివ్య జ్ఞానం అంటే ఎవరైనా చెప్పగలరా? స్పిరిచువల్ నాలెడ్జ్ గురుగారు. నువ్వు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసావు అంతే, దానికి డెఫినేషన్ చెప్పాలి. దివ్య జ్ఞానం అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్? ముందు చూపు. ఇంకా భగవంతుని గురించి తెలుసుకోవడం. ఓకే, జరగబోయే విషయాలను ముందుగానే తెలుసుకోవడం. ఆధ్యాత్మిక జ్ఞానం. భక్తి శ్రద్ధలతో కూడిన జ్ఞానం. భగవంతునికి దగ్గరగా ఉండడం.
అంతరాయానికి మన్నించాలి. సో దివ్య జ్ఞానం అంటే చాలా సులభం అన్నమాట. సో మామూలుగా మనకు ఏ నాలెడ్జ్ అయితే ఇక్కడ మనకు లభిస్తుందో ఆ జ్ఞానం యాక్చువల్ గా భౌతిక జ్ఞానం అంటారన్నమాట. ఈ భౌతిక జ్ఞానం అనేది సత్వగుణం, రజోగుణం, తమో గుణంతో నిండి ఉంటుందన్నమాట. అందుకే మనం ఈ ఆ ఈ ఏమంటారు అజ్ఞానంతో మనం ఏమైతే చేస్తామో అంటే లోపభూయిష్టంగా ఉంటుంది మన జ్ఞానం అన్నమాట. ఈ లోపభూయిష్టమైన జ్ఞానంతో మనం ఏమి కనుక్కున్నా గానీ అది పర్ఫెక్ట్ గా ఉండదు అన్నమాట. దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, బ్రిడ్జిలు కడతారు. ఇది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని బ్రిడ్జ్ కడతారు. బ్రిడ్జ్ కూడా నిండిపోయి ఉంటుంది అనమాట. కొన్ని రోజులకు ఇంకొక ఫ్లైఓవర్ కట్టాల్సి వస్తుంది. ఇంకొక రోజు అండర్ టన్నెల్ వేయాల్సి వస్తుంది. ఇది ఏ విధంగా జరుగుతుందంటే మనకున్న జ్ఞానం సత్వ రజో తమో గుణములతో నిండి ఉంటుంది కాబట్టి మనకు మనం చేసే కార్యాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అయితే దివ్య జ్ఞానం అంటే సత్వ రజో తమో గుణములకు అతీతంగా ఉండేదే దివ్య జ్ఞానం. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. అటువంటి అద్భుతమైన అధ్యాయం ఈ రోజు మనము చర్చిస్తున్నాము. మీరందరూ శ్రద్ధగా వినండి. తర్వాత ప్రశ్నలు కూడా, హోంవర్క్ ప్రశ్నలు కూడా ఉంటాయి. అది కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. దీని ద్వారా కేవలం సర్టిఫికేట్ కోసం కాకుండా మీకున్న జ్ఞానాన్ని దివ్య జ్ఞానంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం శ్రీల ప్రభుపాదుల వాళ్ళు కల్పించారు అన్నమాట. సో ఈ దివ్య జ్ఞానం అధ్యాయం మనము ఈ విధంగా అనాలిసిస్ చేయొచ్చు అన్నమాట. ఏది ఆధ్యాత్మిక జ్ఞానం అనేది శ్లోకం 1 నుంచి 15 వరకు. తర్వాత 3 రకాలమైనటువంటి కర్మలుగా విభజింపబడింది. కర్మ, అకర్మ, వికర్మ. శ్లోకం 16 నుంచి 24 వరకు. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఫలం మరియు సాధన, దాని యొక్క సాధనాలు శ్లోకం 25 నుంచి 42 వరకు పొందుపరిచి ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే శ్రీల ప్రభుపాదుల వాళ్ళు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి, పాశ్చాత్య దేశాల్లో అందరూ యవనులు అనమాట వాళ్ళు. సో అంటే యవన, మ్లేచ్ఛ అది సంస్కృత పదాలు అనమాట. దీనికి అర్థం ఏంటంటే వీళ్ళు మాంసభక్షణ, మద్యపానము, జూదము, వ్యభిచారము విపరీతంగా చేస్తారు అనమాట. సో వాళ్ళకు భౌతిక జ్ఞానంలోనే ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళకు తెలియదు. అయితే శ్రీల ప్రభుపాదుల వాళ్ళు అమెరికాకైతే ఏమి, ఆస్ట్రేలియాకైతే ఏమి, జర్మనీ, రష్యా ఇటువంటి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ భగవద్గీత హిందువులది కాదు, భగవద్గీత అందరిది, అందులో దివ్య జ్ఞానం అందరూ తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. వాళ్ళందరినీ ప్రభుపాదుల వాళ్ళు బ్రాహ్మణులుగా తయారు చేశారు. అంటే వాళ్ళు ఉన్న గుణాలను ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చేశారన్నమాట. సో మామూలుగా మనము వింటూ ఉంటాము, వాళ్ళని ఎవరో కొందరు కన్వర్ట్ చేశారు, వీళ్ళు కన్వర్ట్ చేశారు అని వింటూ ఉంటాం కదా. అది ఏదో కొన్ని కోరికల కొరకు, కొన్ని డిమాండ్స్ కొరకు ఆ విధంగా ప్రజలు మారవచ్చు. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సహజ సిద్ధంగా వచ్చేదన్నమాట. సో కన్వర్షన్ అది భౌతికమైనది, ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఆధ్యాత్మికమైనది. సో అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం శ్రీల ప్రభుపాదుల వాళ్ళు మొత్తం మానవాళికంతా అందించారు. భగవద్గీత, భాగవతం, చైతన్య చరిత రూపంలో. ఇవి మనం మనసు పెట్టి వీటిని అర్థం చేసుకొని దాన్ని మన నిజ జీవితంలో ఉపయోగిస్తే మనము ఎంతో ఆనందంగా ఉంటాం. మరి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే మనం ఏం చేయాలి? ఎటువంటి పుస్తకాలు చదవాలి? మనము అంతరంగంలో ఏం ఆలోచించాలి? మరి ఇవన్నీ చేయడానికి మనకు ఒక మెంటారు, గైడు, ఒక గురువు ఉండాలి కదా. ఆ గురువుని ఏ విధంగా నేను ఎంపిక చేసుకోగలను? వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళని ఏ విధంగా నేను గుర్తించగలను? గుర్తించిన తర్వాత వాళ్ళని ఏ విధంగా నేను సంప్రదించాలి? అటువంటివి ఈ అధ్యాయంలో కూడా చెప్పబడాను. తర్వాత శ్రీ విగ్రహారాధన. సో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇవి మన వైపు నుంచి ప్రయత్నం చేయడం ద్వారా మనము అవి సాధించుకోవచ్చు అన్నమాట. ఓకే, కొంచెం ముందుకెళ్తే భగవద్గీత, ఇది మీకు ఒక చిన్న ప్రశ్న అన్నమాట. భగవద్గీత ఎన్ని సంవత్సరాల క్రితము బోధించబడింది?
4 ఆప్షన్లు ఉన్నాయి. సంవత్సరాల క్రితం 5,000 సంవత్సరాల క్రితం. 500, 5,000, 5 50,000. 5,000 సంవత్సరాల క్రితం 5,000 సంవత్సరాల క్రితం గురుజీ. రెండోది శ్రీకృష్ణ భగవానికి 85 ఇయర్స్ ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగిందండి. ఉమ్, అప్పుడు భగవద్గీత పుట్టిందని అనుకో. ఉమ్. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ 125 ఇయర్స్ ఉన్నారు. 85 ఇయర్స్ అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అప్పుడు భగవద్గీత జరిగిందని అనుకుంటున్నాము. ఓకే, ఇంకెవరైనా? 5,000 సంవత్సరాల క్రితం. అప్పుడు ద్వాపర యుగము, ఇప్పుడు మన కలియుగంలో ఉన్నాము. మనకందరికీ జగద్విదితం ఏంటంటే 5,000 సంవత్సరాల క్రితం కదా అని. కానీ కురుక్షేత్రానికన్నా ముందు భగవంతుడు భగవద్గీతను బోధించాడు అని ఈ 4వ అధ్యాయము 1వ శ్లోకం 2వ శ్లోకంలో చెప్పబడింది అన్నమాట. సో 4,30,00,000 సంవత్సరాలు సంవత్సరాలు అంత క్రితము భగవంతుడు సూర్యదేవుడైన వివస్వునికి చెప్పాడంట. అది భగవంతుడే చెప్తున్నాడు. ఇవం వివస్వతి యోగం అని. మనం ముందుకెళ్తాం ఇంకా. సో దీనికి జవాబు వచ్చి 4వది అనమాట. సో మరి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమని శ్లోకం 1 నుంచి 15 వరకు చెప్పబడింది అనమాట. ఓకే, సో కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు మీరందరూ మ్యూట్ చేసుకోండి. నేను చెప్పింది మీరు విని మీరు రిపీట్ చేయాలి. అంటే మీ వాయిస్ నాకు వినపడకూడదు. అందరూ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది. మీరు మ్యూట్ చేసుకొని మీరు చెప్పింది రిపీట్ చేయండి. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ. నేను రెండోసారి చెప్పినప్పుడు నాతో పాటు మీరు చెప్పండి. మ్యూట్ లోనే ఉండండి మీరు. ఓకే. ఇమం వివస్వతే యోగం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ వివస్వాన్ మనహే ప్రాహ మనురిక్ష్వాకే అబ్రవీత్ మనురిక్ష్వాకవే అబ్రవీత్. ఓకే, అనువాదము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నాశనము లేని ఈ యోగ శాస్త్రము. చూడండి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నాశనము లేని ఈ యోగ శాస్త్రం అంటే అది భగవాన్ పోవచ్చ భగవద్గీత అన్నమాట. దీనికి ఎప్పుడు నాశనం అనేది ఉండదు. అందుకే 5,000 సంవత్సరాల క్రితం మనం విన్నామా, మరి ఇప్పుడు వింటున్నామా, ఇంకా భవిష్యత్తులో కూడా మనం వింటాము. అప్పుడు 700 శ్లోకాలే ఉన్నాయి, 18 అధ్యాయాలే ఉన్నాయి అన్నమాట. అయితే ఇది అర్జునుడికి కృష్ణుడికి జరిగిన సంవాదం అన్నమాట. సంవాదం అంటే ఇప్పుడు మనం టీవీలో జరుగుతుంది పోడ్కాస్టింగ్, అటువంటిది అన్నమాట. అంటే అర్జునికి వచ్చిన అనుమానాలన్నీ అడుగుతున్నాడు. ఆయన అనుమానాలన్నీ భగవంతుడు పరిష్కరిస్తున్నాడు. ఈ విధంగా సంవాదం జరుగుతున్నది, కాన్వర్జేషన్ జరుగుతున్నది. భగవంతుడు చెప్పలేదు ఇది 2వ అధ్యాయం, ఇది 5వ అధ్యాయం, 4వ అధ్యాయం అని భగవంతుడు చెప్పలేదు. ఇవి ఆచార్యులు ఇక్కడ నుంచి ఇంకొక సబ్జెక్ట్ మారుతోంది అని ఆచార్యులు దాన్ని అధ్యాయాలుగా విభజించారు అన్నమాట. సో నాశనం లేని యోగం అనే దానికి డెఫినిషన్ అది. ఈ యోగ శాస్త్రంలో నేను వివశ్వానునకు అంటే సూర్యదేవునకు ఉపదేశించి తిని, వివశ్వుడు దానిని మానవ జాతిపిత అయిన మనువునకు ఉపదేశించెను. మనువు దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించెను. ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకి అబ్రవేత్. సో మీరు ఇక్ష్వాకు వంశంకు సంబంధించిన వ్యక్తి ఎవరో మీకు తెలిసే ఉంటారు, శ్రీరామచంద్రుడు. సో ఆ పరంపర నుంచి అలా వచ్చిందనమాట ఈ భగవద్గీత అన్నమాట. ఈ 2వ శ్లోకం కూడా నేను చెప్తాను. అదే విధంగా నేను 2వసారి రిపీట్ చేసేటప్పుడు మీరు అందరూ చెప్పాలి. మొదటిసారి మీరు వినాలన్నమాట. శ్లోకం నెంబరు 4వ అధ్యాయము శ్లోకం 2. ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు
ఇమం రాజర్షయో విదు సకాలేన మహతా సకాలేన మహత యోగో నష్ట పరంతప యోగో నష్ట పరంతప. అనువాదం. భగవంతుడు చెప్తున్నాడు, అర్జున, ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరాక్రమమున గ్రహించబడినది. రాజర్షులు దానిని ఈ విధముగా అవగతం చేసుకున్నది. కానీ కాలచక్రమమున ఈ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. సో ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే, కాలక్రమేణా ఇప్పుడు నేను మీకు ఒక మెసేజ్ ఇస్తాను, మీరు ఆ మెసేజ్ ఇంకెవరికో పాస్ ఆన్ చేస్తారు, వాళ్ళు ఇంకోవరికి పాస్ ఆన్ చేస్తారు. అది ఒక 10వ వ్యక్తికి చేరేసరికి నేను చెప్పిన మెసేజ్ అది 100% డెలివరీ అయ్యి ఉండదు కదా. మనం గమనించే ఉంటాం. మామూలుగా మనము పిల్లలకు లేదా మనకు తెలిసిన వ్యక్తులకు, ఫ్రెండ్స్కు మనం ఏదో మెసేజ్ ఇస్తాం, అరే నువ్వు వెళ్ళి వానికి ఈ విషయం చెప్పేసిరా అంటాం. వాడు వెళ్ళి ఇంకొకరికి చెప్పొస్తాడు. ఆ విధంగా ఈ చేతులు మారుతూ ఆ మెసేజ్ వెళ్తూ ఉండడంలో అది కొన్ని రోజులకు ఆ మెసేజ్ యొక్క అర్థమే మారిపోతుంది అనమాట. సో ఇది ఎందుకంటే మనం ఉన్నది భౌతిక ప్రపంచము, మనం చేసే కార్యాలన్నీ లోపభూయిష్టంగా ఉంటాయి. మనకున్న మెమరీ చాలా తక్కువ. కలియుగంలో అయితే ఇంకా ఘోరం అనమాట. సో అదే విధంగా ప్రతి ఒక్క యుగానికి ఒక్కొక్క ధర్మము, ఒక్కొక్క ఆ ఈ అనుభవము అనేది ఉన్నదన్నమాట. అవి అలా అలా వెళ్తూ వెళ్తూ వచ్చేసరికి రాను రాను క్షీణిస్తూ వస్తుందన్నమాట. ఇది ఎందుకు ఈ విధంగా భగవంతుడు చేశాడంటే, ఇది భగవంతుడితోనే సృష్టించబడింది. మనకి ఇంకో అధ్యాయంలో వస్తుంది, చాతుర్వర్ణం మాయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే ఈ 4 రకాలైనటువంటి వర్ణాలు, ఆశ్రమాలు నేనే కల్పించాను అని భగవంతుడు చెప్పాడు. అది ఎవరైతే గనక పాటించినట్లయితే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా కొంతగా శాంతిగా ఉండవచ్చు అన్నమాట. అందుకు భగవంతుడు ఈ విధంగా సృష్టించాడు అన్నమాట. అయితే మీకు తెలిసిన విధంగా మనకు 4 యుగాలు ఉన్నాయి కదా. సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం. STDK. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో ధర్మము సత్యయుగంలో 4 పాదాలు, తర్వాత 3 పాదాలు, తర్వాత 2 పాదాలు. ఇప్పుడు కలియుగంలో ధర్మం ఒకే పదం పైన నిలబడి ఉందన్నమాట. అయినప్పటికీ కూడా ఈ కలియుగము ఎంత లోపభూయిష్టమైనప్పటికీ కూడా అందులో ఒక మహద్గుణం ఉన్నది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కలేర్దోష నిదే రాజన్ హస్తి ఏకిద్ మహాద్గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం భజే. కలియుగము లోపభూయిష్టమైనప్పటికీ కూడా అందులో ఒక మహద్గుణం ఉన్నది. అదేంటంటే కృష్ణుని కీర్తన చేయడం. కీర్తన అంటే కృష్ణుని ఇంకెవరిది లేదన్నమాట. కీర్తనాదేవ కృష్ణస్య. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు ముక్త సంగ పరం రచయిత అవుతుంది అనమాట. మనము ముక్తులమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపర క్రమముగా గ్రహించబడినది. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే మనకు ఈ ఆచార్యులందరూ ఉన్నారు. శిల ప్రభుపాద్, వాళ్ళ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్, తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ. ఆ విధంగా ఈ పరంపర వెళ్తూ 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 భగవంతుని పాద పద్మములకు తాకి ఉన్నదన్నమాట. సో ఇది బోనఫైడ్ పరంపర అన్నమాట. ప్రామాణికమైనటువంటి ఒక గురు పరంపర అన్నమాట. సో కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే భగవంతుడు ఇక్కడ గమనించాడు, ఓ అర్జున, కానీ కాలచక్రమున ఈ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుతున్నది. ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఏదేదో పెడతాం, ఎక్కడెక్కడ పెడతాం, మర్చిపోతాం అనమాట. లేదా మన పిల్లలకి ఏదేదో ఇస్తాం, వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టేస్తారు, మర్చిపోతారు అనమాట. భగవంతుడు కూడా ఈ విధంగా ఈ కురుక్షేత్ర రణరంగంలో గమనించాడు, ఓ అర్జున, ఈ నేను ఇచ్చిన శాస్త్రము కాలక్రమేణా నశించినట్లు కనిపిస్తున్నాయా అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు అర్జునుడు 4.4లో ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వనుడు జన్మచే నీకంటే పూర్వుడు.
అట్టి ఎడ ఆదిలో నీవు శాస్త్రమును అతనికి ఉపదేశించు అనుట నేనెట్లు అర్థం చేసుకోగలను కృష్ణ. ఆ చాలా మంచి ప్రశ్న వేశారు అర్జున. సూర్యదేవుడు అంటే ఎన్నో సంవత్సరాలు ఆయన ఆయుష్. నువ్వేమో చెప్తున్నావు అతనికి ఈ శాస్త్రం నేను అతనికి బోధించినాను అన్నావు కదా. నేను దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలను అని అర్జునుడు అడిగాడు అనమాట. అంటే ఇందాక జూమ్ లో నేను ప్రశ్న అడిగినప్పుడు కూడా ఒక ప్రభుజీ చెప్పారు భగవంతునికి అప్పుడు 85 సంవత్సరాలు అని. ఇంకా అర్జునుడు కూడా ఇంచుమించు అదే వయసు ఉన్నదన్నమాట. వాళ్ళు 85 సంవత్సరాల వయసులో యుద్ధం చేస్తున్నారు. అది ద్వాపరయుగంలో ఉన్న మహిమ. అంటే దాని యొక్క యుగానికి ఉన్నటువంటి బలం అన్నమాట. మరి ఇప్పుడు కలియుగంలో 85 వరకు ఎవరు బతకట్లేదు ఎక్కువగా. ఒకవేళ బతికినా వాళ్ళు మంచం పైనే ఉంటారు. వాళ్ళు ఏ పని చేయలేరు. కానీ కృష్ణార్జునులు చూడండి 85 సంవత్సరాలకు వాళ్ళు యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనమాట. చాలా అద్భుతం కదా. సో ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడంటే కృష్ణుడు నా సమకాలీనుడు కదా. నా వయసు ఎంత ఉందో కృష్ణుడి వయసు అంతే. మేమిద్దరు కలిసి తిరిగాము, కలిసి భోంచేసాము, కలిసి నిద్రపోయాము, కలిసి నడిచి వెళ్ళాము. మరి ఈయన ఇప్పుడేమో చెప్తున్నాడు నేను సూర్యునికి దివ్యజ్ఞాన్ని బోధించినాను. నేను ఏ విధంగా నేను అర్థం చేసుకోగలను కృష్ణ అనే సంశయాన్ని అర్జునుడు పలికినమాట. సో ముందుకెళ్తాం. సో ఇక్కడ చూడండి ఈ సాంప్రదాయం అనేది ఇది ఒక ప్రామాణికంగా వచ్చి ఉంటుందన్నమాట. అంతేగాని మనం ఏది పడితే అది మన సాంప్రదాయం అనడానికి వీల్లేదన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవంతుడి నుంచి ఈ 4 సంప్రదాయాలు ఏర్పడ్డాయి అన్నమాట. అందులో బ్రహ్మ సంప్రదాయం. ఈ బ్రహ్మ సంప్రదాయానికి ఆచార్యుడు వచ్చి మధ్వాచార్య. మళ్ళీ లక్ష్మీ సంప్రదాయం అంటే శ్రీ సంప్రదాయం. శ్రీ సంప్రదాయానికి లక్ష్మీదేవి. ఈ శ్రీ సంప్రదాయానికి ఆచార్య శ్రీపద రామానుజాచార్య అన్నమాట. మళ్ళీ రుద్ర సంప్రదాయానికి విష్ణుస్వామి ఆచార్య. మళ్ళీ చతుష్కుమారులకు ఆచార్యుడు వచ్చి నింబార్కాచార్య అన్నమాట. సో ఇవి 4 ప్రామాణికమైనటువంటి సంప్రదాయాలు అన్నమాట. ఎవరైనా కాలేజీలో సర్టిఫికెట్ తీసుకుంటే అడుగుతారనమాట, బాబు ఇది ఏ కాలేజ్ది, ఏ యూనివర్సిటీది, దీనికి గుర్తింపు ఉన్నదా అని అడుగుతారనమాట. అదే విధంగా మనం కూడా ఎవరైనా ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతుంటే వాళ్ళని అడగాలి మనం, మీరు ఏ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు అని. ఇక్కడ శాస్త్రంలో మనకు విష్ణు పురాణం గురించి పద్మ పురాణములో ఈ విధంగా ఉంది చూడండి. సాంప్రదాయ విహీనేయ మంత్రాస్తు నిష్ఫలమత అతః కలో భవిష్య చత్వార సంప్రదాయనః శ్రీ బ్రహ్మరుద్ర సనక వైష్ణవ క్షితి పవనః చత్వారస్తే కలో భవ్య హి ఉత్కలే పురుషోత్తమ. అంటే గురువు యొక్క శిష్య పరంపర నుండి ఉద్భవింపచినది. ఏదైనా మంత్రము గురువు యొక్క శిష్య వంశము నుండి ఉద్భవించని ఏ మంత్రమైనా సరే అది ఉపయోగం లేదు. అందువల్ల సాంప్రదాయాన్ని స్థాపించడానికి కలియుగంలో 4 దివ్య పురుషులు కనిపిస్తారు. లక్ష్మి, బ్రహ్మ, రుద్ర మరియు సనక ఋషి. 4 వైష్ణవ క్రమాలకు వ్యవస్థాపక ఆచార్యులు వీళ్ళు 4. వీరి బోధనలు ఒరిస్సాలో పురుషోత్తం జగన్నాథ్ పురి నుండి వ్యాపించాయి అని మనకు పద్మ పురాణం నుంచి చెప్పబడింది అన్నమాట. సో ఈ స్లైడ్ లో మీరు చూసినట్లయితే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. సాంప్రదాయ విహీనాయే మంత్రాస్తు నిష్ఫలమత. ఎవరైనా సరే ఈ సంప్రదాయంలో నుంచి మంత్రం తీసుకోకుండా తనకు తానే ఏదో మంత్రం తీసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మంత్రము నిష్ఫలము అని పద్మ పురాణంలో చెప్పబడింది. మరి ఆధ్యాత్మిక శక్తి ముందుకు సాగాలంటే ఈ ప్రామాణిక సంప్రదాయంలో ఒక దాని నుండి మంత్రాలను పొందాలి. అంటే ప్రతి ఒక్క సాంప్రదాయంలోనూ ఒక ఆచార్యులు ఉంటారు. ఆచార్యుల కింద వాళ్ళ శిష్యులు ఉంటారు. వాళ్ళ శిష్యులు కూడా ఇప్పుడు ఆచార్యులుగా ఉంటారు. వాళ్ళు కృష్ణుని గురించే చెప్తున్నారు అన్నమాట. సో మనం ఈ విధంగా చేయకపోతే ఏమవుతుందంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పటికీ మనము విజయం సాధించలేము. తర్వాత మన గమ్యస్థానమైన ఆధ్యాత్మిక జగత్తుకు మనం వెళ్ళలేము, ఇక్కడే ఉంటాం అన్నమాట. ఇది ఎలా ఉందంటే మనకు
ఒక మంచి ఇల్లు కట్టాం మనము. అందులో మంచి ఫర్నిచర్ ఉన్నది. ఫ్లోరింగ్ కూడా చక్కగా వేసాము. తర్వాత అన్ని బాత్రూమ్లు మొజాయిక్ ఇది టైల్స్ అయితే ఏమి రకరకాలమైన ఫర్నిచర్లు ఫర్నిషింగ్ అన్ని చక్కగా చేసి పెట్టించామన్నమాట. అయితే దురదృష్టవశాత్తు ఆ ఆ ఇంటికి అందరూ మీట్లోకి వెళ్ళండి దయచేసి. దురదృష్టవశాత్తు ఆ ఇంటికి కరెంట్ కనెక్షన్ లేదు, విద్యుత్ శక్తి లేదన్నమాట. మరి ఏం ఉపయోగం? ఆ తర్వాత మన దగ్గర ఒక పెద్ద డిజైన్ పైప్ లైన్ అంతా ఉంది. మరి ఆ పైప్ లైన్ ఉంది కానీ అందులో నీరు లేదన్నమాట. సో సాంప్రదాయం నుంచి మంత్రం తీసుకోకుండా ఉంటే దాని ఫలితము నిష్ఫలము అని పద్మపురాణంలో మనకు ఈ విధంగా చెప్పబడింది. సరే, కొంచెం ముందుకెళ్దాం మనం. సో గురు శిష్యానికి సంబంధించిన వివరాలకు వస్తే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అనేది ఎలా వచ్చింది అనేది దీనికి ఒక పట్టిక ఉన్నది చూడండి. భగవంతుడు ఈ దివ్య జ్ఞానాన్ని బ్రహ్మకు అందజేశాడు. మీకు అందరికీ తెలుసు కదా, బ్రహ్మ మొట్టమొదటి జీవి అన్నమాట, భగవంతుడు సృష్టించినాడు. సో భగవంతుడు సృష్టించాలంటే బాగా గమనించండి, భగవంతుడి సృష్టికి ఏ స్త్రీ అవసరం లేదన్నమాట. తనే సొంతంగా సృష్టించగలిగాడు అనమాట. ఎందుకంటే అతను పురుషోత్తముడు కదా అందుకు. సో భగవంతుని నాభి కమలం నుంచి బ్రహ్మను పుట్టించాడు అనమాట. సో ఆ తర్వాత బ్రహ్మకు ఈ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. బ్రహ్మ నారదుడికి ఇచ్చాడు. నారదుడు వ్యాసుడికి ఇస్తే వ్యాసుడు ద్వాచార్యకి ఇచ్చాడు. మధ్వాచార్య ఇక్కడ మిస్ అయ్యింది. మళ్ళీ పద్మనాభ, నృహరి, మాధవ, అక్షోభ, జయతీర్థ, జ్ఞానసింధు, దయానిధి, విద్యానిధి, రాజేంద్ర, జయధర్మ, పురుషోత్తమ, ఈ విధంగా ఈ దివ్య జ్ఞానము ఒకరి నుంచి ఒకరికి అందజేయబడింది. అయితే మీరు గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాంచ్ ట్రీ అన్నమాట. ఉదాహరణకు మీరు లక్ష్మీపతి తీసుకుంటే, లక్ష్మీపతి కింద ఎంతో మంది శిష్యులు ఉంటారు. వాళ్ళలో మాధవేంద్రపురి ఒకరు అన్నమాట. అదేవిధంగా మాధవేంద్రపురికి ఎంతో మంది శిష్యులు ఉంటారు. వాళ్ళలో ప్రముఖమైన వాడు లేదా ముఖ్యమైన శిష్యుడైతే ఈశ్వరపురి అవుతాడు. ఆ విధంగా చైతన్య మహాప్రభు 22వ దాంట్లో ఆయన సాక్షాత్ కృష్ణుడే చైతన్య మహాప్రభుగా ఈ కలియుగంలో అవతరించాడు అన్నమాట. ఆ తర్వాత దివ్య జ్ఞానం ఈ విధంగా పంపించబడింది అన్నమాట. ఆ విధంగా వచ్చి ఇప్పుడు ఏసీ భక్తి వేదాంత స్వామి మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. తర్వాత ప్రభుపాద శిష్యులు కూడా ఉన్నారు. రాధనాథ్ స్వామి ఉన్నారు, జయపతాక స్వామి మహారాజ్ ఉన్నారు, గోపాలకృష్ణ గోస్వామి, రాంపాల్ స్వామి మహారాజ్, లోకనాథ్ స్వామి మహారాజ్, ఇలా ఎంతో మంది ఉన్నారనమాట. ఇప్పటికి కూడా ఈ గురు పరంపర కొనసాగుతూనే ఉన్నది. సో ఇవి గురు శిష్యత్వానికి సంబంధించిన వివరాలు. ఈ చైతన్య మహాప్రభు అవతరించినప్పటి నుంచి 10,000 సంవత్సరాల వరకు దీనిని స్వర్ణయుగము, గోల్డెన్ పీరియడ్ అంటారన్నమాట. ఈ గోల్డెన్ పీరియడ్ లో మాత్రమే మనకు హరినామం దొరుకుతుంది. 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఎక్కడా గాని హరినామం వినపడదు, హరే కృష్ణ మహామంత్రం వినపడదు. భగవంతుని గురించి ఎవరు చెప్పరన్నమాట. కాబట్టి ఈ జన్మలోనే మనము భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకొని భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ భగవద్ధామానికి మనం వెళ్ళిపోవాలి. అంతేగాని భౌతిక ప్రపంచంలో మనము కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు అని ప్రభుపాదుల వాళ్ళు తన పుస్తకాల్లో అంతా రాసి పెట్టారన్నమాట. సరే, మరి దేవుడు ఎప్పుడు అవతరిస్తాడు? మీకు అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ శ్లోకం ఇది. మళ్ళీ మీరు మీట్లోనే ఉండండి, అలాగే మీట్లో ఉండండి. నేను రెండవసారి రిపీట్ చేసినప్పుడు మీరు చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనువాదం: ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణకు హాని కలుగుచుండును, గ్లానిర్భవతి కలుగుచుండును, మరియు అధర్మము వృద్ధి చెందును.
ఆ సమయమున నేను స్వయంగా అవతరించును అని భగవంతుడు చెప్పాడు అన్నమాట. సో భగవంతుడు ఈ దశావతారాలే కాదనమాట, భగవంతునికి లెక్కకు మిక్కుటమైన అవతారాలు ఉన్నాయి అని మనకు బ్రహ్మ సంహితలోను ఇతర పురాణాల్లోనూ చెప్పబడవు. నానావతారమకరోదు భువనేషు కింతు కృష్ణ స్వయం సంభవత్ పరం పుమాన్యో అని కూడా చెప్పబడింది. అంటే నానావతారం, భగవంతునికి మనం లెక్కించలేనంటే అవతారాలు ఉన్నాయన్నమాట. ఇది జయదేవ్ గోస్వామి మనకు కనిపెట్టిన ఒక ముఖ్యమైన 10 అవతారాలు ఆయన మన కోసం వాటిని వెతికి పెట్టాడు అన్నమాట, దశావతారాలు. ఓకే, సో మనము ఇంకొక వచ్చే శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు కూడా చూస్తాం. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు? ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, అధర్మము విపరీతంగా పెరుగుతుందో అప్పుడు వస్తాను నేను అని భగవంతుడు చెప్పాడు. మరి కారణం ఏంటి అంటే పరిత్రాణాయ సాధువులను రక్షించుట కొరకు. సాధువులంటే అడవుల్లోనూ హిమాలయాల్లోనూ కాషాయ వస్త్రం ధరించే వాళ్ళు కాదు సాధువు. కలియుగంలో సాధువులు అలాగ ఉండే అవకాశం లేదు. అలాగ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ సాధువుకు డెఫినేషన్ ఏంటంటే ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తూ కొన్ని నియమాలు పాటిస్తూ భగవంతుని సేవలో ఉంటారో వాళ్ళను సాధువులు అంటారు. అటువంటి సాధువులను రక్షించేదానికి భగవంతుడు వస్తున్నాడు. అంతేకాకుండా దుర్మార్గులను నశింపచేయుటకు. ఇది ఒక పర్పస్ కొరకు. ఇంకొక పర్పస్ ఏమంటే మరి నశించిపోయిన ధర్మాన్ని భగవంతుడు తిరిగి పునఃస్థాపిస్తాడు అన్నమాట. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తిరిగి ధర్మాన్ని స్థాపించి, ఉదాహరణకు హిరణ్యకశిపుడిని భగవంతుడు సంహరించి తర్వాత ప్రహ్లాదును రాజుగా పట్టం కట్టించాడు. ఆ తర్వాత భగవంతుడు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. అయితే ప్రతి యుగమునందు నేనే స్వయంగా అవతరించేదను అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ప్రతి యుగంలో అవతరించే అవసరం ఏముంది అంటే దీనికి జవాబు ఏంటంటే, బాబు నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో ఉండద్దు, ఇక్కడ ఇది దుఃఖాలయము, ఇది అశాశ్వతము, ఇక్కడ నీకేం పని లేదు. ఏదో క్రితం జన్మలో నువ్వు ఏదో చేసి పాపకార్యాలు చేస్తే నువ్వు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చావు. యాక్చువల్గా మన అందరిది సొంత ఊరు ఉంది గోలోకము, అక్కడ నుంచి వచ్చేసావు నువ్వు. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏం లేదు అని భగవంతుడు చెప్పి ఈ సాధువును రక్షించడానికి వస్తున్నాడు. అయితే ప్రతి యుగంలోనూ ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. భగవంతుడు వస్తూనే ఉంటాడు, భగవద్ బోధన చేస్తూనే ఉంటాడు. మనకు ఇష్టమైతే భగవంతుణ్ణి సన్నిధిని మనం కోరుకుని భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆనందంగా ఉండవచ్చు. లేదంటే ఇక్కడ రకరకాల ఇబ్బందులు బాధపడుతూ ఏడుస్తూ చనిపోతూ మళ్ళీ బతుకుతూ మళ్ళీ చనిపోతూ మళ్ళీ బతుకుతూ ఈ విధంగా తిరుగుతూ ఉండాలన్నమాట. కొంచెం ముందుకు వెళ్దాం. మరి ఈ జ్ఞానాన్ని పొందడం వల్ల ప్రయోజనం ఏంటి? మరి అది కూడా ముఖ్యం కదా. ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, చాలా అద్భుతమైన శ్లోకం అండి. 4.9. అందరూ దయచేసి నేను చెప్పింది విని తర్వాత మీరు రిపీట్ చేయండి. జన్మ కర్మ చమే దివ్యం, జన్మ కర్మ చమే దివ్యం, ఏవం యో వెత్తి తత్వత్తః, ఏవం యో వెత్తి తత్వత్తః, త్వక్తా దేహం పునర్జన్మ, త్వక్తా దేహం పునర్జన్మ, నైతి మామేతి సో అర్జున, నైతి మామేతి సో అర్జున. అనువాదం: ఓ అర్జున,
నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వారు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తునకు జన్మించక నా శాశ్వతమైన ధామమును నన్నే పొందగలరు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ మొట్టమొదట దేవుడు ఎప్పుడు అవతరిస్తాడంటే ఎప్పుడైతే ధర్మం పెరుగుతుందో మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణానికి హాని కలుగుతుందో అప్పుడు వస్తాను. మరి దానికి కావాల్సిన ఎందుకు అవతారానికి కారణం ఏంటంటే సాధువులను రక్షించుట కొరకు, దుర్మార్గులను శిక్షించుట కొరకు వస్తాడు. మరి ఆ విధంగా చేయడం వల్ల జ్ఞానం ఆ జ్ఞానం పొందడం వల్ల ఏం ప్రయోజనం అంటే జన్మకర్మ చమే దివ్యం. ఎవరైతే నా జన్మము నా కర్మము, మామూలుగా చూడండి మనమందరూ మనకు సంబంధించిన వ్యక్తులకి అంతా మనము హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తూ ఉంటాం అనమాట. ఎనివే మన ఇస్కాన్ మేము అలా చెప్పము, హరే కృష్ణ టు యూ అని చెప్పి, మే యు నాట్ టేక్ బర్త్ అగైన్, తిరిగి నువ్వు జన్మం తీసుకోవద్దు బాబు అని మేము వాళ్ళకు విష్ చేస్తాం అనమాట. సో మన జన్మ గురించి, నా బర్త్డే గురించి, ఏదైనా పక్కింటి వాడి బర్త్డే గురించి, లేదంటే మా లవర్ యొక్క బర్త్డే గురించి చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదన్నమాట. ఎందుకంటే అవి భౌతికమైన. అయితే భగవంతుని యొక్క జన్మ కానీ కర్మం కానీ అవి దివ్యం అన్నమాట. అటువంటి దివ్యమైన అద్భుత లీలలు మనము విన్నట్లయితే, చర్చించినట్లయితే ఈ భగవద్ధామానికి మనం వెళ్ళిపోవచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో ఉండాల్సిన అవసరం లేదు అని భగవంతుడు చెప్తున్నారు. సరేనా? కొంచెం ముందుకు వెళ్తాం. మరి సామాజిక విభజనలు ఇంత క్రితమే నేను మీకు చెప్పినట్లుగా మన ఈ సొసైటీని, ఈ సామాజికాన్ని ఏ విధంగా భగవంతుడు విభజించాడు అంటే ఈ పిక్చర్ లో గురుగారు ధామము అంటే ఏంటండి? ధామమా మీరు అడిగింది? ఆ, శాశ్వతమైన ధామం అంటే గోలోక వృందావనం, ఆధ్యాత్మిక బృందావనం. ఓకే. గోలోక వృందావనం ఆధ్యాత్మిక ధామం అన్నమాట. శాశ్వతమైనది అది. మనం ఉంటున్నది అది తాత్కాలికమైనది, ప్లస్ అది దుఃఖాలతో కూడి ఉంది. దుఃఖాలయం అశాశ్వతమని భగవంతుడు చెప్పాడు. ఓకే. సో మన ఈ సామాజిక విభజన మీరు గమనించినట్లయితే ఇది ఎవరైతే పాటిస్తారో, మీరు ముఖ్యంగా గ్రహించాల్సింది, ఈ విభజన ఎవరైతే పాటిస్తారో వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం సుఖశాంతులు వాళ్ళకు లభిస్తాయి. ఉదాహరణకు ఒక కాలేజీలో అయితేమి, ఒక స్కూల్లో అయితేమి యూనిఫామ్ అనేది ఉంటుందండి. యూనిఫామ్ లేకుండా ఉంటే అక్కడ క్రమశిక్షణ లేనట్టు, డిసిప్లైన్ ఉండదన్నమాట. అందుకు భగవంతుడు ఈ భౌతిక ప్రపంచమును సృష్టించినప్పటికీ కూడా, అది దుఃఖాలం అయినప్పటికీ కూడా, అశాశ్వతం అయినప్పటికీ కూడా, తన యొక్క బిడ్డల శ్రేయస్సు కొరకు భగవంతుడు ఈ కొన్ని విభజనలు విభజించి, అంటే కొన్ని నియమాలు, కొన్ని కర్మలను, కొన్ని పనులు చేయడం ద్వారా మీరు సుఖశాంతులతో ఉండవచ్చు అని భగవంతుడు ఈ విధంగా సృష్టించడం జరిగిందనమాట. అవి ఏవి అంటే, మళ్ళీ మీరు మీట్లోనే ఉండండి, నేను రెండవసారి చెప్పినప్పుడు మీరు నాతో పాటు చెప్పండి, మొదటిసారి చెప్పినప్పుడు వినండి. చాతుర్వర్ణం మయా సృష్టం, చాతుర్వర్ణం మయా సృష్టం, గుణ కర్మ విభాగశః, గుణ కర్మ విభాగశః, తస్య కర్తారమపి మాం, తస్య కర్తారమపి మాం, విద్య కర్తారమవ్యయం, విద్యా కర్తారమవ్యయం. అనువాదం. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్ణములు నాచే సృష్టింపబడినవి అని భగవంతుడు చాలా కంఠపదంగా చెప్తున్నాడు. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయమగునచే కర్తగా నన్ను నీవు తెలుసుకోవలము. ఇక్కడ భగవంతుడు ఈ త్రిగుణాలకు మనము అతీతం కాదు, భగవంతుడు అతీతం. అంతేగాని భగవంతుడు కూడా మనలాగే సామాన్య వ్యక్తి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. పద్మపురాణం ప్రకారం ఆ విధంగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పాశంతి కింద లెక్కలేక వస్తారనమాట. సో భగవంతుడు ఈ చాతుర్వర్ణం, చాతుర్ అంటే 4, వర్ణము ఆశ్రమం, 4 రకాల వర్ణాలు అంటే
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, ఇంకోటి ఏంటి, బ్రహ్మచర్య, వానప్రస్థం. వానప్రస్థం, ఇంకొకటి ఉంది కదా, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థ సన్యాసాస్త్రం. వానప్రస్థం నేను మర్చిపోయాను. వానప్రస్థం మళ్ళీ సన్యాసాశ్రమం. సో ఈ 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండి వాటిని సక్సెస్ఫుల్ గా చేసినట్లయితే భగవద్ధామాన్ని చేరుకుంటారు. అయితే ఈ 4 వర్ణాల ఆశ్రమాలు భగవత్ రూపంగా మనం చేయాలి, భగవంతునికి సంబంధించి మనం చేయాలి. ఉదాహరణకు బ్రాహ్మణుడు ఉంటాడు. బ్రాహ్మణుడు అతని లక్షణాలు ఏంటంటే బ్రహ్మ విద్యను తెలుసుకొని ప్రజలందరికీ అతను ఈ జ్ఞానాన్ని అందించాలన్నమాట. అందించి వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు కలిగించాలన్నమాట. మరి క్షత్రియుడు అందరినీ రక్షించాలి అన్నమాట. వైశ్యుడు ప్రజలందరికీ కావాల్సిన వస్తువులు అందజేసి కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం అని భగవంతుడు చెప్పాడు. అంటే మన ఈ 18 రోజులు కోర్సు అయిపోయిన తర్వాత, అంటే ఒక్కొక్కటి శ్లోకం మనం వివరంగా చర్చించాలంటే ఒక రోజు పడుతుంది అనమాట. అందుకే ఈ 18 రోజులు కొంచెం బ్రీఫ్ గా ఉంటుంది. అది అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు గీత అధ్యయనం కోర్సు జాయిన్ అవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరే కాదు, ఎన్నో బ్యాచ్లు చేరారు అనమాట. వాళ్ళందరూ ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, సో పాయింట్కి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ శూద్రుడు కూడా ఉంటాడు కదా. శూద్రుడు తనకు తానుగా ఏమి చేయలేడు కాబట్టి పైన 3 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు అతను సేవ చేస్తున్నాడు. ఓకే, అదే విధంగా 4 ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు భగవంతునితో సంబంధం ఏర్పరిచి భగవంతుని ద్వారా చేయాలన్నమాట. దానికి మనకు చాలా గైడెన్స్ కావాలి. ఇంకొకటి ముఖ్యమైన మనం గమనించాల్సింది ఏంటంటే చతుర్వర్ణం మాయా సృష్టం ఏ విధంగా చేశాడు భగవంతుడు అంటే బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ గుణ అండ్ కర్మ. గుణకర్మ విభాగంగా చేశాడు. మనకున్న గుణం ఏంటి? మనకు రాక్షస గుణం ఉన్నదా, లేదంటే దేవగుణం ఉన్నదా, లేదా ఎటువంటి రకమైన మన గుణము, మనం చేసే కర్మలను బట్టి భగవంతుడు ఈ 4 వర్ణాలను, 4 ఆశ్రమాలను సృష్టించాడు. ఓకే, మనం ముందుకెళ్దాం. మరి అవగాహన ఏంటంటే ఒకసారి 4 ఆశ్రమాలు చెప్పారా? 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య ఆశ్రమము. బ్రహ్మచర్యం ఆశ్రమం అంటే క్రితములో ఒక అబ్బాయికి ఒక 7 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళు గురుకులానికి పంపించి అక్కడ గురువు దగ్గర విద్యాభ్యాసాలు నేర్చుకోమని చెప్పేవాళ్ళు అన్నమాట. సో ఆ గురువు అతనికి విద్యాభ్యాసాలన్నీ నేర్పించి తర్వాత పట్టభద్రుడు చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తాడు అనమాట. ఈ తర్వాత బ్రహ్మచర్యం ఏ విధంగా పాటించాలి అనేది కూడా చెప్తాడు అనమాట. సో దాన్ని బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఎటువంటి సెక్స్ యాక్టివిటీస్ లేకుండా దాన్ని నిగ్రహించుకునే ఆచరణ చేసే వాళ్ళని బ్రహ్మచర్యం అంటారు. తర్వాత ఒకవేళ నిగ్రహించే శక్తి అతనికి లేకపోతే గురువు ఆదేశంతో అతను గృహస్థ ఆశ్రమంలోనికి ప్రవేశించవచ్చు. మళ్ళీ గృహస్థ ఆశ్రమంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, భగవంతుని ఏ విధంగా వాళ్ళు సేవించాలి అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత వానప్రస్థ ఆశ్రమం ఉంది. వానప్రస్థ ఆశ్రమం అంటే 50 సంవత్సరాల తర్వాత అతను వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి. అప్పటికి అతనికి పిల్లలు ఎదిగి వాళ్ళు విద్యాభ్యాసం ముగించి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడు మనము ఆల్మోస్ట్ అది రిటైర్మెంట్ లైఫ్ అన్నమాట. అప్పుడు మనం కొంచెం ఫ్రీగా ఉంటాము. అప్పుడు మనము మామూలుగా తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఇంకా చివరిగా 75 సంవత్సరాల తర్వాత మనము సన్యాసాశ్రమం. అయితే ఈ కలియుగంలో ఇన్ని ఖచ్చితంగా పాటించడానికి సరైన మార్గదర్శకులు లేరు, గైడ్ లేరు, ఎవరు మెంటార్లు లేరు, మనకు సరిగ్గా శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఇవి 4 ఆశ్రమాలు. ఓకేనా?
సరే. ఓకే గురుగారు. ఆ, మీరు గీతా అధ్యయనం క్లాస్ లో వస్తే మనం ఇంకా విపులంగా వివరించవచ్చు. ఇప్పుడు అవగాహన ఏంటంటే, గుర్తింపు పొందిన గురు పరంపర ద్వారా పొందిన శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మనకు మోక్షం లేదు అని మనకు ఇవన్నీ చదవడం వల్ల, ఈ స్లైడ్స్ అన్ని చూడడం వల్ల, శ్లోకాలు ఆ, దాని అనువాదం చూడడం వల్ల మనకు బోధపడింది ఏంటంటే, ఈ 4 పరంపరలో ఎవరైతే 4 సాంప్రదాయాల్లో ఎవరైతే ఉంటారో ఆ, వాళ్ళ ద్వారానే భగవంతుడు మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తాడు. అలా లేకుండా మనకి ఏది పడితే అది ఏ, చేయడానికి వీలు లేదన్నమాట. ఉమ్, మన ఉదాహరణకు మనకు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, మనం ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టడం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్స్ లో అంటే కూడా మనకు మన దగ్గర ఉన్న వాహనాలకు ఎమిషన్ టెస్ట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, బండి నడిపే వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇంకా బండికి ఆ, ఏమంటారు అది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. ఇన్ని ఉన్నాయి. మరి భౌతికంగా ఎన్ని ఉంటే ఆధ్యాత్మికంగా ఎన్ని ఉండాలి కదా. మనం ఏం చేస్తున్నామంటే, భౌతికంగా ఏమేమి ఉన్నాయో అవి తుచ తప్పకుండా పట్టించి ఆధ్యాత్మికంగా పెద్ద జీరో తెచ్చుకుంటున్నాం. యాక్చువల్గా అది ఉల్టా చేసేసాం. అందుకే శీల ప్రభుపాదుల వాళ్ళు ఇస్కాన్ స్థాపించి అందరికీ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారు. మీట్లోకి వెళ్ళండి దయచేసి. సో మనము అయితే ఇంకొంచెం స్లైడ్ ముందుకెళ్లే ముందు మీకు ఇప్పుడు ప్రశ్నలు అన్నమాట. నేను ఒక నిమిషము గ్యాప్ ఇస్తాను. మీ వచ్చే జన్మలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. ఇక్కడ కొన్ని జవాబులు ఇక్కడ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో లేనివి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు చెప్పండి. మీరు ఎక్కడ వచ్చే జన్మలో మీరు ఆ, ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? వైకుంఠానికా, స్వర్గానికా, భూమిలోని ఇక్కడే ఉంటారా, నరకమా, ఇంద్రలోకమా, లేదంటే భూత ప్రేత పిశాచాలకు చంద్రలోకానికి వెళ్తారా, పాతాళ వైకుంఠం, నేనైతే వైకుంఠం గురూజీ. మళ్ళీ జన్మ ఉండదు. వైకుంఠం. అందరూ వైకుంఠమేనా? అందరూ అదే చెప్తారు గురుగారు, వైకుంఠమే. మళ్ళీ జన్మ ఉండదు కదండి. ఇంద్రలోకం ఇప్పుడు వెళ్ళొచ్చు కదా మనం. ఈ ఇంద్రలోకం జన్మలో చేసిన పాపకర్మాలన్నీ తొలగిపోయి వైకుంఠంలో స్థానం పొందడానికే కదా గురూజీ ఇవన్నీ నేర్చుకునేది ఇప్పుడు. అయినా కూడా ఆ ఇప్పటికిప్పుడే మనం పోయి అడిగితే, ఇప్పుడు భగవంతుడే మన దగ్గరకు వచ్చి నేను ఇప్పుడే వైకుంఠం నుంచి వస్తున్నాను, నువ్వు నాతో పాటు రాగలవా అంటే మనం రెడీగా లేమన్నమాట. ఏదో కారణం చెప్తాం మనం. మా అబ్బాయికి పెళ్లి గురువుగారు, కాలేదు. ఆ, వైకుంఠం స్వర్గము రెండింటికి తేడా చెప్పరా కొంచెం? ఓకే. కాదు, సో వైకుంఠమేమో శ్రీకృష్ణ వారు భగవాన్ ఉండేది. స్వర్గము అంటేనేమో అదొక లోకమే కదా, స్వర్గలోకం అనేది. ఓకే, ఇక్కడ ఉన్న ఇవన్నీ లోకల్ ఎవరైనా చదవగలరా? ఒకసారి అందరూ ఇవి చదవండి ఎవరైనా. ఇవి వైకుంఠం, స్వర్గం, భూమి, నరకం, పాతాళం, పాతాళం, చంద్రలోకం, భూత ప్రేత ఇంద్రలోకం. సో ఇక్కడ ఈ వైకుంఠం కాకుండా మిగిలినవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. నా కర్సర్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. సో ఇవన్నీ భౌతిక ప్రపంచంలో ఉంటాయి. స్వర్గమైనా కానీ, చంద్రలోకమైనా కానీ, నరకమైన, ఇంద్రలోకమైన, ఇవన్నీ భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. ఆధ్యాత్మిక జగత్ అంటే వైకుంఠం. వైకుంఠం పైన ఉన్నది గోలోక బృందావనం. ఓకే, సో ఇది మన యొక్క చాయిస్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నేను బెంగళూరులో ఉన్నాను, చందన ఎక్కడ ఉంది? మీరు మీ ఊర్లు పేరు సిద్దిపేటలో ఉన్నాను. కొందరు విశాఖపట్నం, కొందరు హైదరాబాద్ లో ఉన్నారు, కొందరు గుంటూరులో ఉన్నారు, కొందరు ఏలూరులో ఉన్నారు. అశ్వరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, మరి మీరు అక్కడ ఎందుకున్నారు, నేను ఇక్కడ ఎందుకున్నాను? నాకు సంబంధించిన వాళ్ళు అమెరికాలో కొందరు ఉన్నారు. ఎందుకు అక్కడ ఉన్నారంటే అది వాళ్ళ వాళ్ళ ఛాయిస్ అన్నమాట కదా. వాళ్ళ యొక్క కోరిక, లేదంటే వాళ్ళకు ఒక ఆశ లాంటిది ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ జీవుణ్ణి ఈ ఆత్మ కూడా ఈ సృష్టిలో ఎక్కడైనా ఉండవచ్చు అనమాట. ఆ చాయిస్ భగవంతుడే మనకి ఇచ్చాడు అనమాట.
దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేది భగవద్గీత భాగవతం మనకు చెప్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను బెంగళూరులో ఉన్నాను. ఆ, ఆ, మ్, మా అన్న కూతురు న్యూయార్క్ లో ఉంది, ఇంకొకరు లండన్ లో ఉన్నారు. నేను అక్కడికి పోవాలంటే ఉదాహరణకు నేను ఇలాగే వెళ్ళలేను. నాకు పాస్పోర్ట్ కావాలి, నాకు వీసా కావాలి, ఆ వాతావరణానికి సంబంధించిన దుస్తులు కూడా నాకు ఉండాలన్నమాట కదా. అదే విధంగా ఏ లోకానికి పోవాలన్నా ఆ లోకానికి సంబంధించిన పాస్పోర్ట్ వీసా మనం సంపాదిస్తే గానీ మనం అక్కడికి వెళ్ళలేము. ఉదాహరణకు ఈ చంద్రలోకంలో ఒక రోజు మన భూలోకంలో 6 నెలలతో సమానం. మరి ఇంద్రలోకంలో అక్కడ ఒక జ్యూస్ లభిస్తుంది, చంద్రలోకంలో కూడా ఒక సోమరసం అనే జ్యూస్ లభిస్తుంది, పాతాళంలో కూడా ఇంకా అద్భుతమైన మణి మాణిక్యాలు కూడా ఉన్నాయి. భూతపేత పిశాచాల్లోకి వెళ్తే అక్కడ ఈ క్షుద్ర శక్తులన్నీ అక్కడ ఉంటాయి. ఓకే, సో మనకున్న కోరిక ప్రకారం భగవంతుడు ఇన్ని సృష్టించాడు. ఉదాహరణకు మనకు కొంతకాలం క్రితము దోశ అంటే 1 2 ఉండేవి. దోశ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ ఉండేవి. కానీ ఇప్పుడు సుమారు ఒక 50 దోశలు వచ్చేసాయి అన్నమాట. ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, రవ్వ దోశ, మతదీస్ అందరూ చెప్పగలరు కదా. ఎందుకు ఆ విధంగా ఇన్ని వచ్చాయి అంటే వాళ్ళు కోరుకున్నట్టుగా అవన్నీ కస్టమర్ ఏది కోరుకుంటే ఈ వ్యాపారి ఆ విధంగా తయారు చేయాలి కదా. ఇలా భగవంతుడు కూడా ఇన్ని సృష్టించాడు. కానీ ఈ అన్ని లోకాల్లో ఎక్కడికి పోయినా మనకు జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేవి ఉన్నాయి, తప్పించుకోలేము అన్నమాట. అయితే వైకుంఠానికి వెళ్తే మళ్ళీ ఈ తిరిగి లోకానికి రావసరం లేదు. ఇప్పుడు చాయిస్ మీరే నిర్ణయించుకోవచ్చు ఎక్కడికి పోవాలి. ఓకే, సరే మనం ముందుకెళ్దాం. సో ఇప్పుడు ఇంకొక విభాగం ఏంటంటే శ్లోకం 4వ అధ్యాయము శ్లోకం 16 నుంచి 24 వరకు మనకు ఈ 3 రకాలమైనటువంటి కర్మ మనకు భగవంతుడు మనకు చెప్పాడు. కర్మ, వికర్మ, అకర్మ అన్నమాట. ఇవి మీరు చాలా శ్రద్ధగా విని నోట్ చేసుకొని మీకు ఇచ్చే ప్రశ్నలకు జవాబులు మీరు చెప్పాలన్నమాట. కర్మ అంటే ఏమి, వికర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి అన్నమాట. కర్మణో హి బోధవ్యం, బోధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చే బోధవ్యం. అక్కడ అదే అలా చింపేశామే విరపండి. మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. కర్మగతులను అవగాహన చేసుకున్నట అత్యంత కష్టము. ఈ పాయింట్ మీరు చాలా శ్రద్ధగా డీప్ గా ఆలోచించండి. కర్మగతులను అంటే డెస్టినీ ఆఫ్ ద కర్మ. కర్మగతులను అవగాహనము చేసుకున్నట అత్యంత కష్టం. అంటే నేను ఈరోజు ఈ కర్మ చేస్తే నా గమ్యం ఈ విధంగా ఉంటుంది అని ఫస్ట్ అర్థం చేసుకుంటాం మనము. కానీ దాన్ని ఆ తర్వాత ఏమవుతాము అనేది కూడా ఆలోచించాలి కదా. సో ఆ విధంగా ఆ తర్వాత ఆ నెక్స్ట్ దానికి అంతం లేదు. కాబట్టి ఆ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అది చాలా కష్టము, దాని గురించి మనం అవగాహన చేసుకోలేము. అందుచే కర్మ యాన నేమన, వికర్మ ఏనన, అకర్మ ఏనన మానవుడు చక్కగా ఎరుగవలెను. ఇక్కడ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి కర్మను గురించి డీప్ గా మనము అండర్స్టాండింగ్ చేసుకుని దాని గమ్యస్థానం ఏంటి అనేది మనము ఒక కన్క్లూషన్ కు మనం రాలేమన్నమాట. అది అత్యంత కష్టం అనేది అది భగవంతునికి ఒకనికే తెలుసు అన్నమాట. అయితే ఈ కర్మ అంటే ఏమి, వికర్మ అంటే ఏమి, దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆ పనులు మనం చేయకుండా ఉంటాం. మనకు ఒక సమాజంలో మనం ఉండాలంటే మనము ఈ దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు ఇవి చేయకుండా ఉండాలి కదా. ఒకవేళ ఇవి చేయడం తప్పు అని అందరికీ తెలుసు, కానీ కొందరు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకు పూర్వజన్మలో చేస్తున్న కర్మము ప్లస్ ఈ జన్మలో వాళ్ళకి సరైన జ్ఞానం లేకపోవడం వల్ల ఆ విధంగా చేస్తారనమాట. సో మరి వాళ్ళ గమ్యం ఏ విధంగా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ శరీరం వదిలిన తర్వాత ఇంకో శరీరం, ఇంకో శరీరం వదిలిన తర్వాత ఇంకో శరీరం, మరి చివరకు ఆత్మ ఎక్కడికి పోతుంది అంటే ఆ కర్మగతులను అవగాహన చేసుకోవడం మిక్కిలి దుర్లభం అని భగవంతుడు చెప్తున్నాడు. సరే, అది పక్కన పెట్టేస్తాం. మరి
ఇంగ్లీష్ లో చెప్తారు కదా, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని. సో వ్యాధి ముదరక ముందే, వ్యాధి రాకముందే, కరోనా వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్త పడ్డాం. ఆ వ్యాధి రాకముందే మనము దానికి కావాల్సిన పరిష్కార మార్గాలు, నియంత్రణ మార్గాలు అన్ని చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది ఈ 4వ అధ్యాయము 17వ శ్లోకం నుంచి భగవంతుడు చెప్పాడు మనకు. సో ఇక్కడ మీరు పిక్చర్ చూసినట్లయితే ఈ వ్యక్తి తను రాబోయే జన్మలో ఏమవుతాడో దానికి ఇప్పుడే తను తయారవుతున్నాడు అనమాట. అది విషయం ఇక్కడ. ఇక్కడ ఒక పట్టిక ఉంది, బాగా గమనించండి మీరు. ఈ 3 కర్మలు, కర్మ, వికర్మ, అకర్మ 16, 17, 18 శ్లోకంలో వివరించబడింది. సో కర్మ అంటే మామూలుగా వేదాలను అనుసరించి చేయడము, సో కాల్డ్ గుడ్ వర్క్స్ అంటే మంచి పనులు చేయడము. అవి చేయడం వల్ల అతను కొంచెం సంతోషంగా ఉంటాడు. తర్వాత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా పునరావృత్తి అనేది ఉంటుంది. తిరిగి ఈ భౌతిక ప్రపంచంలోనే అతను జన్మిస్తాడు. మరి వికర్మ చేసేవాళ్ళు, నిషేధించబడిన చట్టము, దాన్ని చేసేవాళ్ళు అదే ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారనమాట. నిషేధించబడిన చట్టం అంటే ఇప్పుడు సిగరెట్ ప్యాక్ పైన ఏముంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మళ్ళీ గుట్కా, పాను వాటిపైన కూడా రాసి ఉంటుంది, చీయింగ్ టొబాకో ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు యువర్ మౌత్, థ్రోట్, లంగ్స్ అని చెప్తాడు వాళ్ళు. కానీ వీళ్ళు ఊరికే ఉంటారా, దాన్ని చించి దాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు అనమాట. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే నిషేధించబడిన చట్టం చేయడం వల్ల మనకు వికర్మ వస్తుంది. ఓకే, వికర్మం చేయడం ద్వారా పాపం వస్తుంది, పాపం ద్వారా బాధ వస్తుంది. దీని ఫలితం ఏంటంటే మనము క్రింది లోకాలకు వెళ్ళిపోతాం. అతలు, వితలు, సుతలు, రసాతలు, మహాతలు, మహితలు, పాతాల్లోకి, క్రింది లోకాలకు వెళ్ళిపోయి అక్కడ పనిష్మెంట్ ను మనం తీసుకోవాల్సి వస్తుంది. అది వికర్మ చేయడం వల్ల వచ్చిన ఫలితం. అయితే ఈ కర్మ వికర్మ లేకుండా మరి ఏం చేయాలి? నేను ఖాళీగా ఉండాలా? ఖాళీగా ఎలా ఉండలేను కదా నేను అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నిష్కామ కర్మ నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. అందువల్ల నీకు ఎటువంటి కర్మ నీకు అందదు. గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, దాని నుంచి దాని ఎఫెక్ట్ నీకు పైన ఉండదు అనమాట. అన్ని చర్యలకు కృష్ణుడికి అర్పణం చేయాలి మనం. కృష్ణుడి కోసం చేయడం వల్ల పాపం నుంచి పుణ్యం నుంచి మనం రహితంగా ఉంటాము. అవేం మనకు అంటాం అనమాట. కృష్ణుని కొరకే మనం చేస్తున్నాము. అదే అర్జునుడు చేసింది, అదే పాండవులందరూ చేసింది అనమాట. ఇవి చేయడం వల్ల మనము ఆనందంగా ఉంటాము. దాని ఫలితం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళి భగవంతునితో మనము నిత్య సేవ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకొకసారి విశ్లేషిస్తే కర్మ అంటే మామూలుగా కర్మ అంటే వేదాలను అనుసరించడము, నేను గుడ్ బాయ్ అనిపించుకోవడము, మంచి మంచి పనులు చేయడము. ఇవి చేయడం వల్ల కొంచెం సంతోషం అనేది వస్తుంది. వీళ్ళను సత్వగుణంలో ఉండే వాళ్ళు కూడా అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోనే జన్మించాల్సి వస్తుంది. వికర్మ అంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, స్మోకింగ్, డ్రింకింగ్, మర్డర్, రేప్, డెకాయిట్స్, ఇవన్నీ అన్నమాట. అవి చేయడం వల్ల పాపం వస్తుంది. పాపం ద్వారా వాడు ఎంతో బాధపడతాడు, పనిష్మెంట్ తీసుకుంటాడు, జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది. దాని పర్యవసానం ఏంటంటే అతను క్రింది లోకాలకు వెళ్తాడు. తర్వాత ఇవి రెండూ చేయకుండా నిష్కామ కర్మ చేస్తే, నిష్కామ కర్మ అంటే భగవంతునితో మనము సంబంధం ఏర్పరచుకొని భగవంతుని సేవ చేయాలన్నమాట. ఆ సేవ చేయడం ద్వారా మనకి ఎటువంటి పాపం గాని పుణ్యం గాని మనకు అంటవు. ఆనందంగా ఉండగలము, ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోగలము. ఓకేనా, ఇది ఒక సెక్షన్ అన్నమాట. కొంచెం ముందుకెళ్తే అవగాహన ఏంటంటే మనం చేసే ప్రతి రోజులు కూడా చేసే కార్యక్రమాలన్నీ భగవంతునితో సంబంధించి మనం చేయడం ద్వారా మనకు ఎటువంటి కర్మ అందదన్నమాట. మన బాధలకు కృష్ణుడు బాధ్యత వహించాడు. ఎందుకంటే భగవంతుడు మనకు బుద్ధి అనేది ఇచ్చాడు అనమాట. ఆ బుద్ధిని మనము సక్రమంగా భగవద్గీత, భాగవతం ద్వారా, ఆచార్యులు చెప్పిన ద్వారా మనం ఉపయోగించినట్లయితే మనము ఎటువంటి కర్మలు మనకు అంటామన్నమాట. అది మన అవగాహన. ఇంకా డైలీ యాక్టివిటీస్, దైనందిన కార్యక్రమాలు, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి ఒక్క పనిని భగవంతునికి లింక్ చేయొచ్చు మనం. అది ఏ విధంగా చేయాలని టెక్నిక్స్ అన్ని నేను చెప్తాను మీకు. ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ ట్రైనింగ్
మీరు చేయాల్సింది మాతో ఉంటే చాలన్నమాట. కొంచెం ముందుకెళ్దాం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే మార్గం మరియు ప్రయోజనాలేమి దాని గురించి శ్లోకం 25-42 మధ్యలో చెప్పబడి ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఈ శ్రీమద్ భాగవతము బోధిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఋషులందరూ ఈ కాన్ఫరెన్స్ కి వచ్చారనమాట. వాళ్ళకందరికీ తెలిసింది ఈ 7 రోజుల్లో శ్రీమద్ భాగవతం పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అని. వీళ్ళందరూ భగవద్ధామానికి వెళ్ళిపోయారు. అది కృష్ణుని కథలు వినడం వల్ల వచ్చే ఫలితం అన్నమాట. ఇక్కడ అజామిల్లా, ఇది ఇంకొక రోజు చెప్తాను మీకు, చాలా టైం పడుతుంది. సో దీని ద్వారా మనం ఈ రోజు ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, ఈ చాప్టర్ టైటిల్. దాన్ని మనము పొందిన ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే భగవద్ధామాన్ని మనం వెళ్ళవచ్చు. అక్కడ భగవంతునికి నిత్య సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండవచ్చు. అలా చేయకపోవడం వల్ల మనము ఆ నిత్య సేవను వదిలేసి ఈ భౌతిక ప్రపంచంలో దిక్మాలిన వ్యక్తులకంతా మనము బలవంతంగా సేవ చేయాల్సి వస్తుంది. ఓకే, ముందుకెళ్దాం. ఇది ఇంకొక సెక్షన్ అన్నమాట. ఈ సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సెక్షన్. ఈరోజు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు దయచేసి ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి, ఓపికగా వినాలన్నమాట మీరు. ఈ సెక్షన్ ఏంటంటే మొట్టమొదట మనము ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏం తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఎలా వస్తుంది, దాని పర్యవసానం ఏంటి, ప్రయోజనం ఏంటి అన్ని తెలుసుకున్నాము. మరి అది ఎక్కడ లభిస్తుంది, నేను ఏ విధంగా దానిని పొందవచ్చు అనే శ్లోకము 4.34లో భగవంతుడు ఈ విధంగా చెప్పాడు. మళ్ళీ నేను చెప్పింది మీరు రిపీట్ చేయండి. నేను రెండవసారి చెప్పినప్పుడు మీరు చెప్పవచ్చు. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉండండి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనికి సేవ చేయము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారొకటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏ విధంగా చేయాలి అని. ఆధ్యాత్మికాచార్యుని సమీపించాలి. సో చాలా మంది ఏం చేస్తారు, నేనే ప్రభు కృష్ణ భక్తుడిని, నేను ఐఎమ్ డివోటీ ఆఫ్ కృష్ణ, నేను ఎంత బాగా సేవ చేస్తాను తెలుసా, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తాడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఒక ఆధ్యాత్మికాచార్యుని సమీపించి అతని ద్వారా నీవు సత్యం తెలుసుకో అని చెప్పాడే కానీ నన్ను నేరుగా అడగమని భగవంతుడు చెప్పలేడు. తర్వాత శ్రీ భాగవతంలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఎవరైతే నా భక్తులు అంటారో వాళ్ళు నిజంగా నా భక్తులు కాదు. ఎవరైతే నా భక్తుల యొక్క భక్తులుగా దాసులుగా ఉంటారో వాళ్ళే నా నిజమైన భక్తులు. దాస్ వాళ్ళే నా నిజమైన భక్తులు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో పని ప్రశ్నేనా అంటే సమీపించి నిజంగా మీరు నిజం తెలుసుకోవాలి, తత్వజ్ఞానం తెలుసుకోవాలంటే ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మనము గమనించి వాళ్ళ కొరకు మనము వాళ్ళని సమీపించి వినయపూర్వకంగా అడగాలి. అంతేగాని మనం ఏదో వాళ్ళతో వాగ్విధానం చేసినట్టుగా, లేదా ఛాలెంజ్ చేస్తుండగా, లేదంటే వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నట్టుగా ఇలా చేయడం ద్వారా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం మనకు అందదు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానిన తత్వదర్శినగా, వాళ్ళు ఆల్రెడీ తత్వాన్ని దర్శించారనమాట. అటువంటి వాళ్ళకు దివ్య జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళు ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అని ఈ విధంగా ప్రణిపాత చేస్తూ వినయపూర్వకంగా ప్రశ్నించి వాళ్ళకి సేవ చేయడం ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు లభిస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు భీష్ముడు అంపసాయిలో ఉన్నప్పుడు కూడా
ఆ, యుధిష్ఠిర్ మహారాజ్కు అతను దివ్య జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు అనమాట. సో యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్తున్నాడు, కిమేకం దైవత్వం లోకే కిం వాప్యేక్యం పారాయణ స్తువస్త కం కమర్చన ప్రాప్ను యూర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాన భవత పరమోమత కిం జపం జన్మతే జంతు జన్మ సంసార బంధనాత్. సో భీష్ముడు చనిపోతూ తనకున్న దివ్య జ్ఞానాన్ని పాండవులకు, ముఖ్యంగా యుధిష్ఠిర్ మహారాజ్కు అందరికీ తన నాలెడ్జ్ అతనికి ట్రాన్స్ఫర్ చేశాడు అనమాట. సో అదేవిధంగా పార్వతి కూడా ఒక సంశయం వచ్చిందనమాట. కానోపేన లఘున విష్ణోర నామ సహస్రగం బద్యతే పండితే కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. చదవండి. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిర్భరి గీతాని తాని వక్ష్యామి భూతయే. అప్పుడు ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. ఈశ్వరుడు ఏం చెప్పాడంటే ఇక్కడ ఉన్నది చూడండి, సహస్ర చదవండి అమ్మా. చదవండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇంకా సహస్రనామ్యం పుణ్యం త్రివర్త్యుత్య పునః ఏకవృత్యా తు కృష్ణస్య ఏకవృత్యా తు కృష్ణస్య నామైకం తత్ ప్రయచ్చతి. అంటే విష్ణువు యొక్క 1000 నామాలను 3 సార్లు జపిస్తే కలిగే పుణ్యం ఒకసారి కృష్ణుడి నామాన్ని జపించడం వల్ల కలుగుతుంది అని మనకు పద్మ పురాణం నుంచి, చైతన్య చరితామృతం నుంచి, బ్రహ్మాండ పురాణం నుంచి మనకి ఈ విధంగా రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం, ఇది మహామంత్రము, అన్ని మంత్రాలు ఇందులోనే ఉన్నాయన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ simply by chanting the name of Krishna once, one can attain the same results achieved by chanting the holy name of Rama 3 times. ఈ విధంగా కృష్ణుని నామస్మరణం చేయడం ద్వారా మనకు పూర్తి లాభం మనకు లభిస్తుంది అనమాట. కలి సంతానంలో ఉపనిషత్తులు కూడా అదే చెప్పబడింది. ఇక్కడ ఉపనిషత్తులో ఒకే పదము మూడు సార్లు రిపీట్ అయితే అది ఎంతో ముఖ్యమైనదని మనం గమనించవచ్చు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నా, షోడశక నామాలు ఉన్నాయి ఇందులో. ఇది షోడక నామ్నా కలి కల్మష నాశనం నాతో పరతరాపాయ సర్వ వేదేషు దృశ్యతే. అంటే సమస్త వేదములు వెతికినా కూడా కలియుగం యొక్క దుష్ఫలితాలను అధిగమించడానికి ఈ 16 పదములు నామం మాత్రమే మార్గం అన్నమాట. ఈ పవిత్ర నామాన్ని జపించడం తప్ప జన్మసాగరాన్ని దాటడానికి మరో మార్గము లేదు. ఇది కలిసంతారణ ఉపనిషత్తులు. మళ్ళీ శంకరాచార్యులు ఏం చెప్పారు చదవండి ఎవరైనా. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జఠరే శయనం సంసారే పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జన జఠరే శయనం భజ గోవిందం గోవిందుని యొక్క భజన నువ్వు చేయకపోతే నువ్వు మూఢుడు అని శంకరాచార్య చెప్తున్నాడు అనమాట. భజన చేయండి, గోవిందుని యొక్క భజన చేయండి అని ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఆయన. అది మనం చేయకపోతే మనము మూఢులు అవుతాము అని చెప్తున్నాడు. సో దీని నుంచి మనం గ్రహించింది ఏమంటే ఊహలు లేదా పొడి చర్చలు ఒకరిని సరైన దారిలోకి తీసుకురావడానికి సహాయపడవు. అంటే మనం ఏదేదో ఊహించుకొని
ఆ ఉపనిషత్తులు ఏ విధంగా ఉంది, ఈ పురాణంలో ఏ విధంగా ఉంది అని ఏదో కొంత చదివేసి కొన్ని కొన్ని పొడి పొడి చర్చలు ఇతరులతో చేయడం ద్వారా మనం ఆధ్యాత్మికంలో ఎదగలేమన్నమాట. స్వీయ భోగ పుస్తకాలు అంటే ఆ కొందరు వ్యక్తులు వాళ్ళ జీవిత చరిత్రలు రాసింటారు. ఉమ్, కానీ అంత చదవడం వల్ల మనకేమి ఆ దివ్య జ్ఞానం మనకు లభించదు అనమాట. సో స్వీయ భోగ పుస్తకాలు కానీ జ్ఞానం యొక్క పుస్తకాలు చదవడం ద్వారా కానీ ఎవరు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలేరు. జ్ఞానోదయం పొందాలంటే ఒక మంచి ఆధ్యాత్మిక గురువును మనము సంప్రదించాలి. ఆ గురువుకు కొన్ని లక్షణాలు ఉండాలి. అదే విధంగా శిష్యుడైన మనం కూడా కావాల్సిన లక్షణాలు ఉండాలన్నమాట. యోగ్యత అనేది ఉండాలన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి తన ఒక గురువును స్వీకరించాలని వెళ్ళాడన్నమాట. ఇప్పుడు గురువు అడిగాడు, మరి మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. ఆ తల్లి పేరు చెప్పాడు. తండ్రి ఎవరో నాకు తెలియదు. సరే మీ తల్లిని అడిగి తెలుసుకోనరా అని చెప్తాడు గురువు. సో ఆయన వెళ్ళి వాళ్ళ తల్లిని అడుగుతాడు, అమ్మ నా తండ్రి ఎవరు అని. ఆమె వైశ్య అయి ఉండడం వల్ల ఆమెకు కూడా తెలియదు తండ్రి ఎవరో. ఆమె చెప్తుంది, మీ తండ్రి ఎవరో నాకు తెలియదు. అప్పుడు ఆ వ్యక్తి తిరిగి ఆ గురువు దగ్గరకు వచ్చి అదే విధంగా చెప్తాడు, నా మా నా తండ్రి ఎవరో నాకు తెలియదు, ఇది జరిగిన విషయం అని చెప్పడం ద్వారా ఆ గురువు వెంటనే అతన్ని శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఎందుకు స్వీకరిస్తాడు అంటే మీరు ఎవరైనా చెప్పగలరా? ఆ గురువు ఎందుకు అతని శిష్యునిగా స్వీకరిస్తాడు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. ఉన్నట్టు చెప్పిండు, నిజం చెప్పిండు. నిజం చెప్పాడు కదా. నిజం చెప్పడం కూడా ఒక అర్హత. దాపరికం లేకుండా నిజం చెప్పాడు. నిజం చెప్పాడు. సో అదే విధంగా ఆధ్యాత్మిక గురువును మనం సంప్రదించాలంటే తద్విద్ది ప్రణిపాతైన పని ప్రశ్న అయిన సేవయ. మనము మా ఈ 4.34లో భగవంతుడు చెప్పిన ప్రకారంగా మనము వెతకాలి ఆచార్యుడు ఎక్కడున్నాడు, ఆచార్యుడు ఉన్న జ్ఞానం ఏంటి, నేను ఆ విధంగా ఏ విధంగా ఆ గురువుని నేను సేవ చేయగలను, పని ప్రశ్న అయినా ఏ విధంగా నేను సేవ చేసి ప్రశ్నించగలను అనేది తెలుసుకోవాలన్నమాట. మన ఇస్కాన్లో ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ జ్ఞానిన తత్వదర్శిన అన్నమాట. వాళ్ళని ఏ విధంగా మనము సంప్రదించాలి అనేది మనం ఆలోచించాలి. ఓకే, మరి విశ్వాసంతో సేవ చేయడము మరియు వినయంగా ప్రశ్నలు అడగడం ద్వారా ఆధ్యాత్మిక మనము పొందవచ్చు. అంతేగాని నేను చెప్పిందే కరెక్ట్, నేనేదో బుక్ చదివాను ఆ బుక్ లో చెప్పిందే నిజమైనది అనడానికి వీల్లేదన్నమాట. ఒక భగవంతుడే చెప్తాడు కదా, మీరు ఒక గురువుని సంప్రదించి గురువును సేవ చేసి గురువు ద్వారా నువ్వు నేర్చుకోవాలి అని భగవంతుడు చెప్తున్నాడు. ఓకే, ఇంకా చివరికి వస్తే శ్లోకం 1 నుంచి 15 వరకు శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మోక్షం లేదన్నమాట. తర్వాత 16వ శ్లోకం నుంచి 24 వరకు మన దైనందిన కార్యక్రమాలన్నీ అకర్మగా చేయాలన్నమాట. దానికి ఎక్స్పర్ట్ గైడెన్స్ మీకు కావాలి. అటువంటి ఎక్స్పర్ట్ గైడెన్స్ మనకి ఇస్కాన్ లో ఉన్నది. సో నేను మీకు అరేంజ్ చేయగలను అనమాట. సో విశ్వాసంతో సేవ చేయడం ద్వారా, వినయంగా ప్రశ్నలు అడగడం ద్వారా, ప్రామాణికమైన గురు పరంపర ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందవచ్చు అని 25వ శ్లోకం నుంచి 42వ శ్లోకంలో చెప్పబడ్డాం. ఓకే, ఇది ఇవాళ 4వ అధ్యాయము ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఫ్లో చార్ట్ అన్నమాట. అది ఈ విధంగా ఉన్నది. ఇది నీకు పోస్ట్ చేస్తాను. క్లాస్ అయిన తర్వాత ఇది నేను పోస్ట్ చేస్తాను. ఇది మీరు మెమరీగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత క్విజ్ కూడా అందులో పోస్ట్ చేయబడి ఉంటున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం భగవద్గీత చైతన్య చరితామృతం కి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరేమన్నా నోట్ చేసుకుంటే ప్రశ్నలు మీరు అడగచ్చు. దయచేసి అందరూ వీడియోలోకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అటెండెన్స్ కూడా ఆ విధంగా తీసుకోబడుతుంది. హరే కృష్ణ. చెప్పండి. ఈ భగవద్గీత గురువుల సమక్షంలో నేర్చుకోవాలండి, విడిగా చదువుకోకూడదా? అదే కదమ్మా ఇంతవరకు మనం చర్చించింది. అంటే ఇప్పుడు అన్ని వస్తున్నాయి కదా, అర్థాలు తాత్పర్యాలు అన్ని చెప్తున్నారు కదా. సో మనం కూడా స్కూల్కు కాలేజీకి వెళ్ళాము, బుక్స్ తీసుకుపోయాము, క్లాసులు అటెండ్ అయ్యాము, లెక్చర్స్ విన్నాము, పరీక్షలు రాసాము. పరీక్షలు రాసి ఉత్తీర్ణులు వాళ్ళు మనకు సర్టిఫికెట్ ఇచ్చారు.
మరి అదే భౌతిక జ్ఞానమే. భౌతిక జ్ఞానమే లేకుంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉండాలి? ముఖ్యంగా మనకు ఆధ్యాత్మిక జ్ఞానానికి మనం గురువు కావాలి. భౌతిక జ్ఞానానికి అవసరం లేదు. ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిపెండింగ్ అని ఆహార, నిద్ర, భయ, మైథునానికి ఎటువంటి శిక్షణ అవసరం లేదు. ఆ జంతువులు కూడా చేస్తాయి, మనం కూడా చేస్తాం. కాబట్టి గురువు యొక్క గురువుని సంప్రదించకుండా, గురువు లేకుండా భగవంతుని మనం చేరలేము అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అన్నమాట. ఆన్లైన్ లో కూడా బోధిస్తున్నారు కదా, అవి ఉమ్. గురుతులు భావించవచ్చా? ఆన్లైన్ లో ఆన్లైన్ లో 18 రోజులు 18 అధ్యాయాలు చేసినాం. మొన్న ప్రణవానంద స్వామి గారు కూడా 18 రోజులు 18 అధ్యాయాలు చేశారు. తర్వాత ఇప్పుడు గీతా పరివార్ వాళ్ళు కూడా నేర్పుతున్నారు రోజు 3 శ్లోకాలు. ఇవి నేర్చడం కూడా గురుతుల్యం కింద భావించవచ్చా? ప్రత్యక్షంగా గురువు ద్వారానే నేర్చుకోవాలా? అదే కదా కృష్ణుడు చెప్పాడు, తద్విద్ది ప్రణిపాతేన ప్రణిప్రశ్నేన సేవయ ఉపధ్యక్షంతే. ఉప అంటే దగ్గరగా ఉండడం. ఉపధ్యక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే ఒక గురువును, ఒక బతికి ఉన్న, జీవించి ఉన్న గురువుకు మనం శుశ్రూష చేయాలి. శుశ్రూష చేయకుండా మనము భగవద్ధామానికి వెళ్ళలేము. ఈ ఆన్లైన్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే కరోనా అవడం వల్ల వచ్చింది, అంతకు ముందు లేదు. కాబట్టి ఈ రోజుల్లో మరి అట్లా దొరికే గురువులు ఎక్కడున్నారు స్వామి? మన దైనందిక జీవితంలో ఈ మాత్రం టైం ఇచ్చి చూడటమే గొప్ప అవుతుంటే మనకు ఆ గురువులు ఎక్కడ దొరుకుతారు? ఆ ఆశ్రమాలకి ఎట్లా పోతావు? అది మనకు అవకాశం ఉండేదేనంటారు? ఊహించగలం ఆ కళలోనైనా? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా చేయగలం. మీ బ్యాచ్ ఇది ఒకటే కాదు, మేము సుమారు కొన్ని వందల బ్యాచ్లు చేసాం. మా టెంపుల్ వాళ్ళందరూ కలిసి ఇస్కాన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల బ్యాచ్లు చేశారనమాట. వాళ్ళందరినీ గురువుకు కనెక్ట్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని అందరినీ నేను ఒక గురువు కనెక్ట్ చేస్తాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని. కాకపోతే మీరు నాతో ఉండాలన్నమాట. నాతో ఉండి కలిసి. కనెక్షన్ చేశారా? ఆన్లైన్ లో చేశారా ప్రత్యక్షంగానా? ఆన్లైన్ కాన్సెప్ట్ లేదు, ప్రత్యక్షంగానే. చాలా సంతోషం సార్. చాలా సంతోషం అండి. సంతోషం. హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? మేము అదృష్టవంతులం గురువు గారు. మనమందరూ అదృష్టవంతులు, ఎందుకంటే ప్రభుపాదుల వాళ్ళు మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందించి, ప్రభుపాదుల వాళ్ళు ఎంతో మంది శిష్యులను కూడా స్వీకరించి, ఆ శిష్యులు ఇప్పటికి కూడా జీవించి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆశ్రయం మనం తీసుకోవడం ద్వారా మన జీవితం కూడా సార్థకమవుతుంది. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమేమి పనులు చేస్తున్నారో అవి మీరు కొనసాగించవచ్చు, అందులో ఏమి ఇబ్బంది ఏం లేదు. మీరు డాక్టర్గా ఉంటే డాక్టర్గా చేయొచ్చు, ఉపాధ్యాయుడిగా ఉంటే ఉపాధ్యాయుడిగా మీరు మీ వృత్తిని కొనసాగించవచ్చు, గృహిణిగా ఉండి కూడా మీరు ఈ భక్తిని చాలా చక్కగా నిర్వర్తించవచ్చు. దానికి ఎటువంటి ఆటంకం లేదా. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. మనము తిరిగి రేపు కలుద్దాము. రేపు భగవద్గీత అధ్యాయం 5 నుంచి మనం చర్చిస్తాము. ఈ క్లాస్ అయిన తర్వాత మీకు హోంవర్క్, అది మీరు క్విజ్ ఏమని అనుకోవద్దండి. క్విజ్ అంటే అందులో ప్రైజెస్ ఉంటాయి, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అట్లా. ఇది క్విజ్ కాదు, ఇది మీకు హోంవర్క్ అన్నమాట. హోంవర్క్ అంటే మీకు హోమ్ ఉంటే అందులో వర్క్ ఉంటుంది, దాన్ని హోంవర్క్. సో చాలా సులభమైన ప్రశ్నలే. మీరు దాన్ని, అందులో చాయిస్ కూడా ఉంటాయి, మీరు సులభంగా అందులో ఎంపిక చేసుకోవచ్చు. ఇది చేయడం ద్వారా మీరు కూడా గీతా జ్ఞానంలో మీరు పార్టిసిపేట్ చేసినట్లు ఉంటుంది. గురుగారు, దాంట్లో తప్పులు పోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అందులో తప్పులు ఉన్నాయని మీరు కనుక్కున్నారా? అలా అని కాదు, మేము తప్పులు పెడితే. మీరు వినలేదండి క్లాసులు, మీరు సరిగ్గా క్లాస్ దానికి జవాబులు పెట్టాం కదా, మళ్ళీ కీ ఆన్సర్స్ పెట్టాం కదా. రెండో వరకు పెట్టారండి, మూడవ క్విజ్ ది పెట్టలేదు జవాబులు. ఒకసారి మూడవ క్విజ్ ది మళ్ళీ ఓపెన్ చేయడానికి వీలయ్యేలాగా పెట్టారా? 1 టైం అని చెప్పేసి పెట్టారు. అది ఓపెన్ చేస్తే 1 టైం వస్తుంది. మళ్ళీ రావట్లేదా? అంటే అది లింక్ ఓపెన్ కావట్లేదు అంటారమ్మా? లింక్ ఓపెన్ కావట్లేదు కదా, మళ్ళీ కావట్లేదు, ఓపెన్ కావట్లేదు.
అయితే దాన్ని రిపేర్ చేసి మళ్ళీ పెడతాంలేండి, మీరేం సంకోచించారు. సంతోషం స్వామి, సంతోషం స్వామి. ఒకసారి రిపేర్ చేసి పెట్టండి. ఆ 3వ క్విజ్ కూడా సమాధానాలు పెట్టండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు స్వామి. మీరందరూ మనం ఈరోజు ఏమేమి చర్చించామో అదన్నీ మనన చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ రేపు అధ్యాయం 5 మనం ప్రారంభిస్తాం. ఓకే, మరి అందరూ మీట్లోకి వెళ్ళండి. మీట్లోకి వెళ్ళిన తర్వాత హరే కృష్ణ మహామంత్రం చదువుతాం. అందరూ కలిసి ఒకసారి బిగ్గరగా హరే కృష్ణ మంత్రం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే, హరే రామ హరే హరే, హరే హరే రామ హరే రామ రామ, రామ రామ హరే హరే. మీకందరికి కృష్ణ రాత్రి అంటే గుడ్ నైట్ అన్నమాట. అయిపోయింది.